కాళేశ్వరం నీళ్లు వాడుకుంటూ ఆ ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇటీవల మొన్న లక్ష్మీ పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుతోనే వరద కాలువలకు నీళ్లు వదిలేరన్నారు. రేవంత్ది మాటల సర్కారని, కేసీఆర్ది చేతుల సర్కారని అన్నారు హరీష్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు హరీష్ రావు. చొప్పదండి నియోజకవర్గం గోపాలరావుపల్లిలో రైతులతో మాట్లాడారు. రుణమాఫీ పైసలు నేను వేసినా అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పుడు గోపాలరావుపల్లి గ్రామంలో నేను అడిగితే 70 మంది రైతులకు ఈ ఊర్లో ఇప్పటిదాకా రుణమాఫీ కాలేదు. 70 మంది రైతులకు మాకు రుణమాఫీ కాలేదు, మా బాధను అసెంబ్లీలో నువ్వు ప్రస్తావించు అని ఈ గ్రామ ప్రజలు నా దృష్టికి తేవడం జరుగుతూ ఉంది. అంటే ఇటు రుణమాఫీ కాలేదు, అటు రైతు బంధు పడలేదు, ఇటు కాలువ కూడా రాకపోవడం వల్ల బావులు ఎండిపోయి పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. మా పెట్టుబడి పైసలు కూడా రావడం లేదు. ఈ ప్రాంతంలో క్రేన్లు పెట్టి ప్రతి రైతు 50,000 నుంచి ₹1,00,000 బాయిల పూడిక మీద ఖర్చు పెట్టిండ్రు. అదొక మళ్ళీ కొత్త అప్పు మిగులుతుంది. ఇటు బాయిల పూడిక మీద ఖర్చు పెట్టినా పంటలు కాపాడుకునే పరిస్థితి లేదు, పంట మీద పెట్టిన పెట్టుబడి అప్పుగా మారుతా ఉంది, బాయిలు పూడిక తీసింది కూడా అప్పుగా మారుతా ఉంది. ఇంకోవైపు రైతు బంధు పైసలు, పెట్టుబడి పైసలు కూడా రాలేదు. ఎటు చూసినా మాకు అంధకారం అయిపోయింది. మళ్ళా పాత రోజులు వస్తున్నాయి. తెలంగాణ వచ్చినాక 10 ఏళ్లు జర మంచిగుంటిమి, కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పాలన చూస్తుంటే మళ్ళా పాత రోజులు వస్తున్నాయి అనేటువంటి ఆవేదన ఇవాళ రైతులందరూ కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. తప్పకుండా ఈ రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ శాసనసభలో ప్రస్తావిస్తుంది. నేను ఇప్పుడు మీడియా ద్వారా కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ చొప్పదండి మండలంలో ఈ గోపాలరావుపల్లి గ్రామ రైతాంగానికి తక్షణమే నీళ్లు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పంటల దిగుబడి పెరగడానికి బీఆర్ఎస్ఏ కారణం. ఇవాళ ఒక కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వచ్చినాకనే ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తయింది. బీఆర్ఎస్ఏ మిడ్ మానేర్ ప్రాజెక్టు పూర్తి చేసింది. బీఆర్ఎస్ఏ వరద కాలువను రిజర్వాయర్ గా మార్చి ఎస్ఆర్ఎస్పీ పునర్జీవన పథకాన్ని పూర్తి చేసింది కూడా బీఆర్ఎస్ పార్టీయే. అదేవిధంగా గౌరవల్లి ప్రాజెక్టును 96% పూర్తి చేసి నీళ్లు పోయించింది బీఆర్ఎస్ పార్టీ. సిరిసిల్ల, కోనరావుపేట, వేములవాడ ప్రాంతంలో మలకపేట రిజర్వాయర్ ను కూడా కట్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. నర్మాల ప్రాజెక్టుకు కాళేశ్వరం నీళ్లతో నింపి నర్మాల ప్రాజెక్టుకు పూర్వ వైభవాన్ని తెచ్చింది బీఆర్ఎస్ పార్టీయే. ఇటు తోటపల్లి రిజర్వాయర్ ను బెజ్జంకి మండలంలో పూర్తి చేసి వేలాది ఎకరాలకు నీళ్లిచ్చింది బీఆర్ఎస్ పార్టీయే. అదేవిధంగా కాళేశ్వరం నీళ్లను ఇటు ఎస్ఆర్ఎస్పీ కాలువలకు కూడా మేము లింక్ కలిపి అటు మంతెని, పెద్దపల్లి, టేలెండ్ భూములకు నీళ్లు అందించింది బీఆర్ఎస్ పార్టీ. మేము ఇవన్నీ చేసుకుంటేనే కరీంనగర్ లో ఇన్ని పంటలు పండుతున్నాయి. కేసీఆర్ వచ్చినాక ఎరువులకు బాధ లేకుండా చేసిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు. ఇప్పుడు నేను చెప్పిన ప్రాజెక్టులన్నీ కరీంనగర్ జిల్లాలో మేము పూర్తి చేసినాం. ఇవన్నీ చేయడం వల్ల కొత్త పంటలు మంచిగా పండినమాట వాస్తవం.